తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ఖరారైంది. ఈ నెల 18న మేడారం వెళ్లనున్నారు. 19న మేడారం గద్దెల పునరుద్ధరణ అయితే జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు కూడా ఆహ్వానం అయితే అందింది. అసెంబ్లీలో అయితే మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రికలను అందించారు. మేడారం మాస్టర్లు అయితే ప్లాన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 230 కోట్ల రూపాయలను మంజూరు చేసి త్వరితగతిన అయితే పనులు చేస్తుంది. తాత్కాలిక పనులు కాకుండా దాదాపు 20 ఏళ్లు చెక్కు చెదరకుండా నిర్మాణాలు ఉన్నాయని మంత్రి సీతక్క ఇప్పటికే వెల్లడించారు. రైట్, ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు బీజం పడింది. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ తరఫునే పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. శాసనమండలి ప్రాంగణంలో అలాగే తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆమె చేసిన ప్రసంగాలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చేశాయి. ఇన్నాళ్లుగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా లేక తెలంగాణ జాగృతితోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తారా అనే సందేహాలకైతే ఈ ప్రకటనతో తెరపడింది. ఇక శాసన మండలిలో భావోద్వేగభరితంగానైతే మాట్లాడిన కవిత పలు సంచలన అంశాలను కూడా ప్రస్తావించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ పోటీ చేయడం ఖాయమని వెల్లడించారు. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే దిశగా నేడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను క్యాడర్ కు వివరించనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్న అంశంపై క్యాడర్ అభిప్రాయాలు, సలహాలైతే సేకరించనున్నారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలు, అభిప్రాయాలను క్రోడీకరించి త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ జాగృతి నాయకులైతే తెలిపారు. ఇక 5వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగనున్నాయి. ఇవాళ సభలో హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు విధానంపై కూడా స్వల్పకాలిక చర్చనైతే జరగనున్నట్లు సమాచారం. ఈ పాలసీపై ప్రతిపక్షాలు కూడా చేస్తున్న భారీ అవినీతి ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం పక్కా వ్యూహంతో సిద్ధమైంది. హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న పాత పారిశ్రామిక వాడలను కూడా ఔటర్ రింగ్ రోడ్డు అవకతవకలను కూడా తరలించి ఆ ప్రాంతాలలో కాలుష్య రహితంగానైతే మార్చడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. నివాస ప్రాంతాల మధ్య ఉన్న పరిశ్రమల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి ఆ భూములను వాణిజ్య, నివాస అవసరాలకు వినియోగించుకునేలా ఈ విధానాన్ని అయితే రూపొందించనున్నట్టు అధికార పక్షం నేడు సభలో వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. 5వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగనున్నాయి. ఇవాళ సభలో అయితే హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు విధానంపై స్వల్పకాలిక చర్చనైతే జరగనున్నట్టు సమాచారం. ఈ పాలసీపై ప్రతిపక్షాలు కూడా చేస్తున్న భారీ అవినీతి ఆరోపణలను అయితే తిప్పుకొట్టేందుకు అధికార పక్షం పక్కా వ్యూహంతో సిద్ధమైంది. హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న పాత పారిశ్రామిక వాడలను కూడా ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించి ఆ ప్రాంతాలను కాలుష్య రహితంగానైతే మార్చడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెప్తోంది. నివాస ప్రాంతాల మధ్య ఉన్న పరిశ్రమల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి ఆ భూములను వాణిజ్య, నివాస అవసరాలకు వినియోగించుకునేలా ఈ విధానాన్ని రూపొందించనున్నట్లయితే అధికార పక్షం నేడు సభలో వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమాంతర అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో విపక్షాలకు తగిన సమయం ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం కల్పించడం లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను కూడా బహిష్కరించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మాక్ అసెంబ్లీలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం అందజేయడంలో భాగంగా జరుగుతున్న ఆలస్యం, రుణమాఫీ ప్రక్రియలో ఉన్న గందరగోళం, అర్హులైన వారందరికీ రుణమాఫీ అందకపోవడం వంటి అంశాలతో పాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఇతర ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమాంతర అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అసెంబ్లీ తరహాలోనే స్పీకర్ అయితే నియమించి ప్రశ్నలు, సమాధానాలు, చర్చల రూపంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతును నొక్కుతోందన్న అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సమాంతర అసెంబ్లీ ప్రధాన ఉద్దేశమని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించాయి. రైట్, ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలహీన దశలో కొనసాగుతున్నట్లయితే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉందని అయితే స్పష్టం చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఈ నెల 9వ తేదీ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో కూడా కొన్ని చోట్ల గాలులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక మరోవైపు ప్రస్తుతం కోస్తా జిల్లాలో దట్టమైన పొగమంచు కుమ్ముకుంటుండగా ఈ పరిస్థితి మరో 4 రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం వేళల్లో విజిబిలిటీ తగ్గే అవకాశం కూడా ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మోస్తరు స్థాయిలో పొగమంచు కనిపించే అవకాశం ఉందని, ముఖ్యంగా జాతీయ రహదారులు, హైవే ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.